ఫండమెంటల్ క్వశ్చన్ ఇది అఫోర్డబుల్ గా ఉంటుందండి వేరే దేశాల్లో ఎంబీబీఎస్ చేయడం అంటే? మేడం మేము 16 ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నాం మేడం. అబ్రాడ్ ఏ కంట్రీస్ లో మీరు ఎంబీబీఎస్ చేయిస్తారు పిల్లలు? జార్జియా చేపిస్తాం మేడం, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, సెంట్రల్ అమెరికా. ఎందుకు మీ కన్సల్టెన్సీ ఇంతమందిని అంటే ఆకట్టుకోగలిగింది? ఏటా మీరు ఇంతమంది స్టూడెంట్స్ పంపిస్తారు? ఎంతమంది పంపిస్తారండి పర్ ఇయర్? పర్ ఇయర్ 100 అబోవ్ పంపిస్తాం. రష్యా చేసేవాడు ఏం చేస్తాడంటే జార్జియా మీద బురద చల్లుతాడు. అబ్బా జార్జియాలో నీకు 50 లక్షలు అయింది, 60 లక్షలు అయింది, రష్యాలో ఇక్కడ యూనివర్సిటీ ఉంది, ఆ రష్యా యూనివర్సిటీ జాయిన్ కమ్మని చెప్తాడు. ఒక్కసారి పేరెంట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ అమౌంట్ వాళ్ళు కట్టేస్తాడు, ఇక పట్టించుకోరు. ఎయిర్పోర్ట్లో బాయ్ బాయ్ చెప్తాడు, ఆ బాయ్ బాయ్. మరి 5 ఏళ్ళు 6 ఏళ్ళు కనిపెట్టుకుని ఉంటాం మేము, మీ పిల్లల్ని మా పిల్లలా చూసుకుంటాం అని చెప్తారు కదా. అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ని అడిగితే చెప్తారండి, మీ కన్సల్టెన్సీ మీ దగ్గరికి వస్తున్నాడా. 1.5 రూపాయలు అయ్యే ఖర్చు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 40 లక్షల లోపల అయిపోతుంది. ఇంకా కొన్ని 2 కోట్లు ఉంటాయి. సో అంత ఖర్చు పెట్టే బదులు మీరు ఒక 25 లక్షల్లో అబ్రాడ్లో ఎంబీబీఎస్ మొత్తం ఓవరాల్ 6 ఇయర్స్లో పిల్లలకి ఇక్కడ ఉండే ఆ నీట్ ఎగ్జామే సరిగ్గా మార్కులు రాలేదు కదా, అంత పెద్ద ఒక వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉంటూ హాస్టల్లో ఒక ఎంబీబీఎస్ డిగ్రీ వాళ్ళు కోపప్ అవ్వగలుగుతారా అని బాగా అవేర్నెస్ వచ్చింది. పేరెంట్ సెర్చ్ చేస్తున్నాడు, ఏ కంట్రీ బాగుంటుంది, ఎలా ఉంటుంది, దీని ఫీజు ఎంత అనేది. పేరెంట్ పిల్లలు సెకండ్ ఇయర్లో వాళ్ళు ఉన్నప్పుడే. వెల్కమ్ టు సాక్షి టీవీ. ఇది ఎంబీబీఎస్ సీజన్ అని చెప్పాలి, ఎందుకంటే నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, కాలేజ్ అడ్మిషన్స్ ఎలా జరగబోతున్నాయి, ఈ ఉత్కంఠ కొనసాగుతోంది పేరెంట్స్లో పిల్లల్లో. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనే సరే డాక్టర్ చేయాలనే తపన పేరెంట్స్లో చాలా మందిలో మనం చూస్తున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే నీట్ రాసిన వాళ్ళ సంఖ్య అండ్ పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్లస్ అట్ ద సేమ్ టైమ్ నంబర్ ఆఫ్ సీట్స్ చూసుకుంటే పొంతన కుదరట్లేదు. సో దీనికి ఒక ఆప్షన్ ఏంటంటే ఫారిన్లో ఎంబీబీఎస్ చదవడం. అమ్మో ఆరిపోతాం, డబ్బులు లేవు అనుకుంటున్నారా? ఇప్పుడు మన ప్రస్తుతం ఇలాగే ఇక్కడ నీట్ ఎంట్రన్స్లో క్వాలిఫై అయ్యి ఇతర దేశాలకి ఎంబీబీఎస్ కోసం పంపిస్తున్న డేవిడ్ నాషన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత అండ్ ఫౌండర్ వ్యవస్థాపకులు డేవిడ్ గారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అబ్రాడ్. ఏ కంట్రీస్లో ఈ ఆప్షన్ ఉందని. డేవిడ్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ ఎడ్యుకేషన్ అంటేనే ఆరిపోతామని అనిపిస్తుంది. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఇది అఫోర్డబుల్ గా ఉంటుందండి వేరే దేశాల్లో ఎంబీబీఎస్ చేయడం అంటే? మేడం మేము 16 ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నాం మేడం. అబ్రాడ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చేపిస్తున్నాము. మెయిన్ ఏంటంటే అండి, ఇక్కడ 24 lakhs మంది అప్లై చేయడం జరిగింది. 24 lakhsలో 23 lakhs మంది, 23 లక్షల మంది పిల్లలు అది ఎగ్జామ్ రాయటం జరిగింది. అందులో 12.5 లక్ష అంటే 12.5 lakhs క్వాలిఫై అవ్వటం జరిగింది. దాంట్లో మనకున్న సీట్స్ వచ్చేసి ఇక్కడ ఇండియాలో వచ్చేసి 55,000 సీట్స్, ఓన్లీ గవర్నమెంట్ సీట్స్. అలాగనే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ చూసుకుంటే మీకు 1 lakh అబోవ్ ఉంటుంది. సో ఈ 11 లక్షల పైన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? బట్ ఈ స్టూడెంట్స్ ఏమన్నా తక్కువ పిల్లలు అంటే 920, 950, 960 ఈ రేంజ్లో వచ్చిన పిల్లలు. మరి ఎందుకు వాళ్ళకి రాలేదు నీట్లో అని అనుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి? మేడం కొంతమందికి ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్లో కొన్నిసార్లు వాళ్ళ ఆ ఎగ్జామ్ టైంకి కొంచెం భయపడటము, లేదంటే వాళ్ళు ఏదన్నా ఫియర్కు ఫీల్ కావటము, అది కొన్నిసార్లు కొంతమందికి లక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది మేడం. అందువల్ల వీళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియట్ 10th 10 వచ్చుంటాయి, 960, 970 వచ్చుంటాయి. అందువల్ల ఆబ్జెక్టివ్ టైప్కి వచ్చేసరికి కొంతమంది పిల్లలు ఈ కాంపిటీషన్లో కొద్దిగా తగ్గుతుండొచ్చు మేడం. కానీ వాళ్ళకి ఇంకా మరి నెక్స్ట్ మళ్ళీ 1 year వెయిట్ చేసి రాయాలా, ఇంకేమన్నా చేయాలా, ఏంటి ఆప్షన్స్ ఏముంటాయంటే మనకి ఈ కొత్త ఆప్షన్స్ వచ్చాయి యూఎస్ మన ఇతర కంట్రీస్లో ఎంబీబీఎస్ చదవడం. సో మీరు చెప్పండి సార్, ఏ కంట్రీస్లో మీరు ఎంబీబీఎస్ చేయిస్తారు పిల్లలు? జార్జియా చేపిస్తాం మేడం, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, సెంట్రల్ అమెరికా, ఈ కంట్రీస్లో అన్నిట్లో, వియత్నాం, ఈ కంట్రీస్లో అన్నిట్లో కూడా మేము పిల్లల చేత మెడిసిన్ చేపిస్తాం మేడం. ఇంతకుముందు కూడా మేము ఫిలిప్పైన్స్లో కూడా మేము పిల్లల చేత మెడిసిన్ చేయించేవాళ్ళము. 2021 November 18 ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి గైడ్లైన్స్ తీసుకొచ్చింది. 4.5 సంవత్సరం మెడిసిన్ ఉండాలా, 1 year ఇంటర్న్షిప్ ఉండాలా, అదే ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలా, మీరు అక్కడే క్లినికల్స్ చేసి ఉండాలా, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలా. మీరు ఆ రిజిస్ట్రేషన్ కలిగినాక ఇండియాకి వచ్చి నీట్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. సో
ఫిలిప్పీన్స్లో ఏంటంటే 4.5 సంవత్సరం మెడిసిన్ కదా, అక్కడ 1.5 ఇయర్ బిఎస్ కోర్సు, 4 ఇయర్స్ మెడిసిన్ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఫిలిప్పీన్స్కు పంపించడం లేదండి స్టూడెంట్స్ను. సో ఇప్పుడు దీనికి ఎన్ఎంసి గైడ్లైన్స్కి అనుకూలంగా ఏమున్నాయంటే జార్జియా ఉంది, రష్యా ఉంది, కజకిస్తాన్ ఉంది, కిర్గిస్తాన్ ఉంది, ఉజ్బెకిస్తాన్ ఉంది. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఉన్నవి. ఇంకోటి ఏంటంటే మీకు బయట కంట్రీస్లో మీకు 20-25 lakhs నుంచి 40-50 lakhs వరకు కంప్లీట్ చేసుకోవచ్చు. సంవత్సరానికా సార్? సంవత్సరం కాదండి, ఓవరాల్ కోర్స్. ఓవరాల్ కోర్స్ మనం అంత తక్కువ 6 years. చేసుకోవచ్చు. ఎస్ మేడం. 6 years మెడికల్ ప్రోగ్రామ్ పాతిక నుంచి 40-45 లక్షల లోపు రేంజ్ లో ఉంటుంది. రేంజ్లో ఉంటుంది. అది చాలా ఇది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి వచ్చిన తక్కువ మార్కులు ఇక్కడ మేనేజ్మెంట్ కోటా సీట్లు అంటే కూడా కోట్లలో వెళ్ళిపోతుంది కదా సార్ దాదాపు. అవునండి, ఇక్కడ అవును. 1-1.5 రూపాయలు అయ్యే ఖర్చు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 40 లక్షల లోపల అయిపోతుంది. అవునండి, చాలా గొప్ప విషయం అండి అది. మేనేజ్మెంట్ కోర్స్ వచ్చేసరికి మీకు 1.5 వరకు ఉంటుంది. ఇంకా కొన్ని 2 కోట్లు ఉంటాయి. సో అంత ఖర్చు పెట్టే బదులు మీరు ఒక 25 లక్షల్లో అబ్రాడ్లో ఎంబీబీఎస్ మొత్తం ఓవరాల్ 6 yearsలో కంప్లీట్ చేసుకొని రావచ్చు. రష్యా ఉంది, రష్యాలో కెమ్రో యూనివర్సిటీ అని కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీలో చేసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా కజకిస్తాన్ ఉంది, కిర్గిస్తాన్ ఉంది, ఉజ్బెకిస్తాన్ ఉంది, అక్కడ మనం చేసుకొని రావచ్చు. అలాగే జార్జియా ఉంది, జార్జియాలో కూడా మీరు కొన్ని అంటే డిపెండింగ్ ఆన్ యూనివర్సిటీ అండి, యూనివర్సిటీ మీద డిపెండింగ్ అండ్ అయ్యింది. ఇవన్నీ ఆబ్వియస్లీ ఒక అంటే విద్యా ప్రమాణాలు ఎలా ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపులు ఉంటాయా వీటికి? అంటే ఇప్పుడు అక్కడ ఎంబీబీఎస్ చేసేస్తే మరి నెక్స్ట్ ఏమిటి అని ఒక క్వశ్చన్ వస్తుంది. సరే ఇండియా వస్తారు, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాస్తారు ఇక్కడ, బట్ కాకుండా ఇంకేం ఆప్షన్స్ ఉంటాయంటే గుర్తింపులు ఏమేమి ఉన్నాయండి వీటికి? మేడం ఇప్పుడు మీరు అబ్రాడ్ వెళ్ళారు ఫర్ సపోజ్, అక్కడ 6 years రాసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు. అంటే ఇప్పుడు నీట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అని వచ్చింది. ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు మీరు ఇండియాలో చదివినా, అబ్రాడ్లో చదివినా, వరల్డ్లో ఎక్కడ చదివినా కూడా త్వరలో ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది రాయాలి. సో మీరు అబ్రాడ్లో చదవటం వల్ల యూజ్ ఏంటంటే మెయిన్ స్టూడెంట్కి ఇండివిజువాలిటీ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీకు ఎక్కువగా యుఎస్ఎంఎల్ఈ, యునైటెడ్ స్టేట్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్, యూకేఎంఎల్ఈ, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, వీటన్నిటిలో కూడా మీరు పీజీ చేసుకోవచ్చండి. అక్కడ పీజీ చేసి ఇక్కడికి వస్తే మీకు ఇంకా మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, చేసుకోవచ్చు. అది ఇంకొకటి అక్కడ పీజీకి వాళ్ళు స్టైఫండ్ ఇస్తారు, వాళ్ళు మనకు అమౌంట్ ఇస్తారు పీజీ చేసినందుకు. ఒక్క ఇండియాలో మాత్రమే మనం పీజీ సీట్ కొంటున్నాం. తర్వాత అసలు తక్కువ సీట్లు ఉన్నాయి కదండి. అవునండి, చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. సో అబ్రాడ్ నేను చెప్పిన ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, కెనడా కానీ, యూకే కానీ, అమెరికా కానీ ఇక్కడ మనకే ఆ అమౌంట్ ఎదిరిస్తారు. ఇప్పుడు ఆబ్వియస్ గా ఒక పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఒకటి, పిల్లలకి ఇక్కడ ఉండే ఆ నీట్ ఎగ్జామే సరిగ్గా మార్కులు రాలేదు కదా, అంత పెద్ద ఒక వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉంటూ హాస్టల్లో ఒక ఎంబీబీఎస్ డిగ్రీ వాళ్ళు కోపప్ అవ్వగలుగుతారా అని. ఎలా ఉంటాయండి అక్కడ స్టాండర్డ్స్, ఎలా ఉంటాయి, వాళ్ళ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? ఫ్యాకల్టీ అంతా పిహెచ్డి ఫ్యాకల్టీ మేడం. ఇప్పుడు మన దగ్గర ఎఫ్ఎంజీ 2024 ఎఫ్ఎంజీ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వేరే కంట్రీస్ నుంచి ఎఫ్ఎంజీ పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ వస్తుందండి. ఇప్పుడు మనం ఒక 10 years బ్యాక్ అయితే మనకు కొంచెం 10-20% ఉండేదండి. ఇప్పుడు ఎఫ్ఎంజీ పాస్ అయిన వాళ్ళు 80% ఉన్నారు మేడం. వై బికాజ్ అంటే క్రీమ్ ఉన్న పిల్లలందరూ అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చిందండి, పేరెంట్కి బాగా అవేర్నెస్ వచ్చింది, పేరెంట్ సెర్చ్ చేస్తున్నాడు ఏ కంట్రీ బాగుంటుంది, ఎలా ఉంటుంది, దీని ఫీజు ఎంత అనేది. పేరెంటు పిల్లలు సెకండ్ ఇయర్లో వాళ్ళు ఉన్నప్పుడే కన్సల్టెన్సీని మా లాంటి కన్సల్టెన్సీకి వచ్చి వాళ్ళు అన్నీ సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు వాళ్ళ బడ్జెట్ని బట్టి 25 lakhs, 30 lakhs, 35 lakhs, 40 lakhs, డిపెండింగ్ ఆన్ యూనివర్సిటీ అండి, డిపెండింగ్ ఆన్ యూనివర్సిటీ, డిపెండింగ్ ఆన్ కంట్రీ. కొంతమందికి జార్జియా నచ్చుద్ది, కొంతమందికి కజకిస్తాన్, కొంతమందికి కిర్గిస్తాన్, కొంతమందికి ఉజ్బెకిస్తాన్. అంటే నిజం చెప్పాలంటే డేవిడ్ గారు, ఈ అవసరం వస్తే గానీ ఇది మ్యాప్ లో ఎక్కడుందని వెతుక్కుంటాం మామూలుగా, మన వరల్డ్ మ్యాప్ పెట్టుకుని. అవునండి, ఎందుకంటే ఆ కంట్రీలతో మనకి మామూలుగా రాకపోకలు ఊరికే ఉండవు. అవునండి. బట్ ఇప్పుడు ఈ ఎంబీబీఎస్ పుణ్యం అని చెప్పి వీటికి చాలా గుర్తింపు, ఒక విధమైన ఐడెంటిటీ వచ్చింది. అవునండి, కొన్ని మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి కజకిస్తాన్, కిర్గిస్తాన్ లో అని విన్నాం. అవును మేడం, అవునండి. ఇప్పుడు కజకిస్తాన్లో ఆల్ఫరాబీ కజాక్ నేషనల్ యూనివర్సిటీ ఉందండి.
దాని క్యూఎస్ ర్యాంకింగ్ 150 మేడం. అది జగన్మోహన్ రెడ్డి గారు టాప్ 200 కాలేజ్, వరల్డ్లో టాప్ 200 కాలేజ్ తీసినప్పుడు దాంట్లో క్యూఎస్ ర్యాంకింగ్ 150 ఉందండి. అప్పుడు 24 lakhs స్కాలర్షిప్ ఫీజు అంతా ఇచ్చేశారు స్టూడెంట్స్కు. మీరు 250 పైన స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు. చాలామంది పిల్లలు మేడం, లో మిడిల్ క్లాస్ పిల్లలందరూ కూడా అక్కడ ఫ్రీగా చదువుతున్నారు. ఆల్ఫరాబీ కజాక్ నేషనల్ యూనివర్సిటీ, వెరీ ప్రెస్టేజ్ యూనివర్సిటీ. దాన్ని ఎఫ్ఎంజీ కూడా మొన్న 51% వచ్చింది. ఎఫ్ఎంజీ పర్సెంటేజ్ కూడా 51% వచ్చింది. దాంట్లో యుఎస్ఎంఎల్ఈ కూడా 100% క్రాక్ రేట్ ఉంది. వెరీ స్ట్రిక్ట్ కాలేజ్. మీకు మంచి మెరిట్ అయ్యి మంచి స్ట్రిక్ట్ ఉంటేనే మీరు ఆ యూనివర్సిటీకి వెళ్ళాలి. రైట్ 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 అంటే కానీ బట్ ఈ యూనివర్సిటీస్ లో మీరు అన్నట్టు వేరే కంట్రీస్ ఎంట్రన్సెస్ కూడా తర్వాత కోచింగ్ అది ఇస్తారా అండి? ఇప్పుడు యుఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయడం అంటే. అవునండి, యుఎస్ఎంఎల్ఈకి, యూకేఎంఎల్ఈకి, ఎఫ్ఎంజీకి కోచింగ్ ఉంటుందండి. డే 1 నుంచే కోచింగ్ ఉంటుంది స్టూడెంట్స్కి. సో ఒక సూటి ప్రశ్న అడుగుతాను డేవిడ్ గారు, ఇన్ని కన్సల్టెన్సీస్ గురించి వింటూ ఉంటాం. ఎందుకు మీ కన్సల్టెన్సీ ఇంతమందిని అంటే ఆకట్టుకోగలిగింది? ఏటా మీరు ఇంతమంది స్టూడెంట్స్ పంపిస్తారు? ఎంతమంది పంపిస్తారండి పర్ ఇయర్? పర్ ఇయర్ 100 అబోవ్ పంపిస్తాం మేడం. పంపిస్తారు. మీరు మంచి క్వశ్చన్ అడిగారు మేడం. మేము 16 years నుంచి చేస్తున్నాం మేడం. అప్పుడు చాలా లిమిట్గా ఉండేవి మేడం కన్సల్టెన్సీలు. పేరెంట్ మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఆఫీస్కి వచ్చి వెయిట్ చేసి అడ్మిషన్ తీసుకునేవాళ్ళు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చేదండి. ఇప్పుడు కన్సల్టెన్సీని పుట్టగొడుగులాగా వచ్చాయండి. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు రష్యా చేసేవాళ్ళు ఉన్నారు. రష్యా చేసేవాడు ఏం చేస్తాడంటే జార్జియా మీద బురద చల్లుతాడు. అబ్బా జార్జియాలో నీకు 50 లక్షలు అయింది, 60 లక్షలు అయింది, రష్యాలో ఇక్కడ యూనివర్సిటీ ఉంది, ఆ రష్యా యూనివర్సిటీ జాయిన్ కమ్మని చెప్తాడు. లేదంటే కజకిస్తాన్, కిర్గిస్తాన్ జాయిన్గా తక్కువ. బట్ ఎప్పుడైతే ఒక్కసారి పేరెంట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ అమౌంట్ వాళ్ళు కట్టేస్తాడో ఇక పట్టించుకోరు. ఎయిర్పోర్ట్లో బాయ్ బాయ్ చెప్తాడు, ఆ బాయ్ 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 అండి. అంతేనా? మరి 5 ఏళ్ళు 6 ఏళ్ళు కనిపెట్టుకుని ఉంటాం మేము, మీ పిల్లల్ని మా పిల్లలా చూసుకుంటామని చెప్తారు కదా. అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ని అడిగితే చెప్తారండి. అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ని అడిగితే చెప్తాడు, మీ కన్సల్టెన్సీ మీ దగ్గరికి వస్తున్నాడా, మీతో పాటు జర్నీ చేస్తున్నాడా, మీతో పాటు ఉంటున్నాడా, లేదా 5 years 6 years అయిపోయిన స్టూడెంట్స్ను వాళ్ళ పేరెంట్స్ను అడిగినా కూడా చెప్తుంటాడు. ఇప్పుడు మేమున్నామండి, ఇప్పుడు మేము ఎప్పటి నుంచే చేస్తున్నాం ఫిలిప్పైన్స్లో పిల్లలు. మేము ఎప్పుడో 6 years బ్యాక్, ఇప్పటికీ కూడా మా దగ్గరికి పేరెంట్స్ వస్తుంటారు, మాకు ఎన్రోల్మెంట్ కాలేదంటారు, వీసా ప్రాబ్లం అంటారు. ఇవన్నీ కూడా చేసి పెడుతుంటామండి. ఇది విజయవాడలో, ఇది మాది బెన్ సర్కిల్ అండి, కేఎఫ్సి ఆపోజిట్ రోడ్లో, బాస్ ఆఫ్ బర్గర్ పక్కనే మా ఆఫీసు. ఈ ఆఫీసు దాదాపు 6 years అయింది. ఇంతకుముందు వేరే చోట ఒక 10 years నుంచి ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, అక్కడికి వెళ్ళాక మరి వాళ్ళు ఉండడానికి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఎవరు చూసుకుంటారు? అవన్నీ మనమే చూసుకోవాలా యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత? యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకున్నాక యూనివర్సిటీ అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ గురించే పట్టించుకుంటుందండి. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది పట్టించుకోరండి. మేము అక్కడ మా సొంత హాస్టల్స్ ఉన్నాయండి. మన ఇండియన్ హాస్టల్, ఆంధ్ర హాస్టల్స్ ఉన్నాయి, మెస్లు ఉన్నాయి. బాయ్స్కు గర్ల్స్కు సపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి, అకామిడేషన్ ఉంది, వాకబుల్ డిస్టెన్స్ ఉంది. రేర్గా చాలామంది పేరెంట్స్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళు ఏమంటారంటే మాకు ఇన్ క్యాంపస్లో హాస్టల్ కావాలా, ఇన్ క్యాంపస్లో ఉండాలంటారు. బయట ఏంటంటే మ్యాక్సిమం ఇన్ క్యాంపస్లో ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి, డిసీజెస్ వస్తాయి పిల్లలకు అని చెప్పి బయట కంట్రీలో కొంచెం యూనివర్సిటీ బయటే ఉంటాయి హాస్టల్స్. కొంతమంది బై వాక్ వెళ్తారు, కొంతమంది బస్సు వెళ్తారు. కానీ కనెక్టివిటీ అన్ని బాగుంటాయి ఈ దేశాలన్నీ మీరు చెప్తున్నవన్నీ. కనెక్టివిటీ ఎక్సలెంట్గా ఉంటుందండి. మంచు ప్రదేశాలు ఉంటాయండి మీరు చెప్తున్న దేశాలన్నిట్లో? అవును మేడం, మనం చెప్పిన దేశాల్లో కజకిస్తాను, కిర్గిస్తాను, ఉజ్బెకిస్తాను, రష్యా ఇవన్నీ కూడా మైనస్లో ఉంటుంటాయి. -25, -30. అంటే హీటర్స్ ఉంటాయి మేడం రూమ్స్లో. ఇక బయటికి వచ్చిన వెంటనే వాళ్ళు టక్కున డోర్ వేసేసుకుంటారు, కారుకి డోర్ వేసుకుంటారు, వెళ్తారు. లేదంటే బస్సు అయితే బస్సులో కూడా హీటర్స్ ఉంటాయి. ఏదైనా కనెక్టివిటీ అండ్ ఫెసిలిటీస్ మామూలుగా ఉంటాయి అక్కడ మంచు ప్రదేశంలో ఉండవలసిన వసతి సౌకర్యాలన్నీ అన్నీ ఉంటాయి మేడం. అన్ని భోజనాలు ఎలా ఉంటాయండి? అంటే మామూలుగా భోజనాలు హాస్టల్స్ అంటే మేడం మన ఓన్ హాస్టల్స్ మేడం. మన భోజనం ఆంధ్ర భోజనమే ఉంటుందండి. ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. మా మెనూ కార్డు ఏంటంటే మేడం, మార్నింగ్ మనము బ్రెడ్ ఇవి ఇస్తాం మేడం. ఎందుకంటే మార్నింగ్ పిల్లలు కొద్దిగా లేటుగా లేస్తారు. ఒకసారి బ్రెడ్ ఇస్తాం, ఒకసారి చపాతీ ఇస్తాం, ఒకసారి ఇట్లా ఉంటుంది. మధ్యాహ్నం అన్నము పప్పు ఇది ఉంటుంది. నైట్కు చపాతీ అండ్ వెజిటబుల్ కర్రీస్ అండ్ చికెన్ ఉంటుంది.
అంటే 5 days నాన్ వెజ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, వెజిటేరియన్ రెండు ఉంటాయి. వెజిటేరియన్ పిల్లలకు వెజిటేరియన్ ఉంటుంది మేడం, వెజిటేరియన్ కాని వాళ్ళ పిల్లలకు చికెన్ అంటే ఉంటుంది. ఇంత స్పెసిఫిక్ గా ఎందుకు అడుగుతున్నాం అంటే ఇంత దూరం ఉండి మరి ఇన్ని కంట్రీస్ లో హాస్టల్స్ మీకు మానిటర్ చేయడం సాధ్యమా అని. అంటే మానిటర్స్ అంటే మన ఎంప్లాయీస్ ఉన్నారు మేడం, మనకు ఎప్పటికప్పుడు వాళ్ళు డీటెయిల్స్ పెడతా ఉంటారు, ఏ రోజుకి ఆ రోజు మెనూ పెడుతుంటారు. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అంటే కొన్ని కంట్రీస్లో వీళ్ళు ఇప్పుడు ఆల్ఫరాబీ కజకిస్తాన్ యూనివర్సిటీ ఉంది మేడం, దాంట్లో మెస్ లేదు, పిల్లలే ఓన్గా కుక్ చేసుకుంటారు. రష్యాలో అసలు మీకు రష్యాలో మ్యాక్సిమం 99% మెస్ ఉండదు, పిల్లలు వాళ్ళే కుక్ చేసుకోవాలి. సో అవన్నీ తలకాయ నొప్పులు సో లేకుండా అక్కడ ఏంటంటే మేడం పిల్లలు వెళ్ళేటప్పుడు ఒక 2 monthsకు సరిపడా పికిల్స్ తీసుకెళ్ళాలి. 2 months సార్, ఒక 2 months తర్వాత వాళ్ళు సెట్ అవుతారు. ఎక్కడ ఈ వేరే దేశాల్లో? రష్యాలో కానీ ఈ కజకిస్తాన్ ఆల్ఫరాబీలో కానీ కొన్ని చోట్ల మెస్ లేని చోట్ల, రష్యాలో 98 to 99% ఉండవు మెస్లు. మరి ఏంటి మరి మీరు ఇచ్చే ఫెసిలిటీ ఏమిటి? మెస్లు హాస్టల్లో అవి రెడీ చేశాము, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళే కుక్ చేసుకుని వాళ్ళే తింటున్నారు. ఇది మాకు బాగుందని చెప్పి తర్వాత మన మెస్కు కూడా చాలా తక్కువ రావడం జరుగుతుంది. ఏదో 10 మంది 20 మంది పిల్లలు వస్తే అది మనకు అంత కుదరదు. అందుకని ఎక్కడైతే ఒక 100 పైన పిల్లలు మెస్లో హాస్టల్లో జాయిన్ అవుతారో అక్కడ మనం కంటిన్యూ చేస్తున్నాం మేడం. సో ఇప్పుడు మీకు హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? హాస్టల్ ప్రతి కంట్రీలో ఉన్నాయి మేడం, మేము చేసే ప్రతి కంట్రీలో ఉన్నాయి మేడం. కజకిస్తాన్ చేస్తాం మేడం, కిర్గిస్తాన్ చేస్తాం, ఉజ్బెకిస్తాన్ చేస్తాం, తర్వాత రష్యా చేస్తాను, తర్వాత జార్జియా చేస్తాను, వియత్నాం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వియత్నాం 3 years నుంచి బాగా వెళ్తున్నారు మేడం పిల్లలు, ఎందుకంటే ఫిలిప్పైన్స్ ఆగిన దగ్గర నుంచి వియత్నాం వెళ్తున్నారు. వియత్నాంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సీట్స్ అన్ని క్లోజ్ అయినాయి. బిఎంటియు అని ఒక యూనివర్సిటీ ఉంది మేడం, ఆ యూనివర్సిటీలో ప్రజెంట్ సీట్స్ కొన్నే ఉన్నాయి, అవి కూడా జరుగుతున్నాయి. బిఎంటియులో వియత్నాం అయితే సేమ్ మన వాతావరణం సేమ్ ఉంటుంది మేడం, వియత్నాం కానీ జార్జియా కానీ సేమ్ మనలాగానే ఉంటుంది. సో మొత్తానికి అయితే ఎంబీబీఎస్ 25 నుంచి 40 లక్షల లోపు మనం ఫారిన్ కంట్రీకి వెళ్ళి పిల్లల్ని అక్కడ పూర్తి చేసి, అంటే కొంచెం ఈ కనెక్టివిటీ కూడా బాగానే ఉంటుంది కదండి, ఫ్లైట్ కనెక్టివిటీ అది ఈ కంట్రీస్ అన్నిటికీ. ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు ఫ్లైట్ కనెక్టివిటీ చాలా పెరిగింది మేడం, ఫ్లైట్ ఛార్జెస్ కూడా చాలా తగ్గాయి. అప్ అండ్ డౌన్ 20-25,000లో కూడా రావచ్చు మేడం. సో పెద్ద ఇదిగా అంటే హాలిడేస్ ఇస్తారా పిల్లలకి? హాలిడేస్ ఇస్తారు మేడం. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయినప్పుడు ఒక 20 days ఇస్తారు, సెకండ్ సెమిస్టర్ అయిపోయినప్పుడు 2 months ఉంటుంది. సో క్లుప్తంగా మనకి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏమిటి? ఎలిజిబిలిటీ ఏంటంటే మేడం, మీకు నీట్ క్వాలిఫై ఉండాలా, మీకు నీట్ క్వాలిఫై ఉంటే చాలు మేడం. ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ నీట్ క్వాలిఫై కాకపోతే? నీట్ క్వాలిఫై కాని వాళ్ళకు మీకు ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ రావాలి మేడం. మార్క్స్ వచ్చిన తర్వాత మీరు మాకు రాసి ఇవ్వాలా, మేము ఇండియాకి వచ్చి మేము ప్రాక్టీస్ చేయము, ఎఫ్ఎంజీ రాయమని మీరు మాకు రాసిస్తే మీరు అక్కడ వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు, అక్కడే డాక్టర్గా చేసుకోవచ్చు. అబ్రాడ్ కంట్రీ వాళ్ళకు నీట్తో సంబంధం లేదు, వాళ్ళకి ఇంటర్మీడియట్లో 50% అబవ్ మార్క్స్ వస్తే చాలు. సో ఇప్పుడు అప్లై చేయదలుచుకున్న వాళ్ళు, సరే నీట్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళైనా క్వాలిఫై కాని వాళ్ళైనా ఏం చేయాలి, మీకు ఏమేమి ఇవ్వాలి? వాళ్ళు మాకు నీట్ క్వాలిఫైడ్ 10th ఇంటరు తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పాన్ కార్డు అవి ఇస్తే సరిపోతుంది మేడం, నీట్ స్కోర్ కార్డు. మీరు నమ్మకంగా డేవిడ్ గారు నమ్మకాన్ని చూరగొని అంటే వాళ్ళని తీసుకెళ్తూ పేరెంట్స్ని అష్యూర్ చేస్తూ వచ్చారు. అవునండి. నిజంగానే అంటే స్టూడెంట్స్కి ఒక భరోసా ఇస్తారా ఇవాళ మా సాక్షి టీవీ ముఖంగా? మేడం మీకు సాక్షి టీవీ ముఖంగా ఒకటే చెప్తున్నా మేడం, ఇప్పుడు స్టూడెంట్స్కి నీట్లో తక్కువ మార్కులు వచ్చి ఉంటాయి, బట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు మాకు మళ్ళీ ఒక లాంగ్ టర్మ్ 200 మార్క్స్ వచ్చి ఉంటాయి, ఫర్ సపోజ్ ఓసీ అతనికి 600+ రావాలి. సో 200 మార్క్స్ వస్తే మీరు మా మాకు లాంగ్ టర్మ్కి రండి, లాంగ్ టర్మ్కి వస్తే నెక్స్ట్ మీకు ఫ్రీగా సీట్ వస్తుంది, ఊరికి అనవసరంగా ఎందుకంటే మీరు అబ్రాడ్ అంటారు. నేను ఒకటే చెప్పగలను, ఛాలెంజ్ చేయగలను, ఫస్ట్ టైం 200 వచ్చి లాంగ్ టర్మ్ 600 రావటం అనేది వెరీ టఫ్ అండి. మీరు ఒకటే అడగండి, ఆ లాంగ్ టర్మ్ మీరు రాసిస్తారా, మా అబ్బాయికి నెక్స్ట్ కంపల్సరీ డాక్టర్ అవుతాడు, సీట్ వస్తుందని రాసేయగలరా? బట్ నేను రాసిస్తాను, మీరు మా కంట్రీలో జార్జియా కానీ కజకిస్తాన్ కానీ కిర్గిస్తాన్ కానీ ఉజ్బెకిస్తాన్ కానీ వస్తే నేను రాసిస్తాను, మీ అబ్బాయి డ్యామ్ షూర్గా డాక్టర్ అని. ఎక్సలెంట్, ఆ మాట చెప్పారు కదా చాలు. కాబట్టి ఇవన్నీ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపులు ఏవైతే WHO, అవునండి. ప్రైమరీ వీటి గుర్తింపులన్నీ పొందిన యూనివర్సిటీస్ తో డీల్ చేస్తున్నారు. అవునండి. ఎందుకంటే కొన్ని చోట్ల అది కూడా ఒక తలకాయ నొప్పి. ఇంతకుముందు ఎంసీఐ ఉండేది మేడం, Medical మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది. దాని పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా. ఇప్పుడు ఏంటంటే ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిన తర్వాత 4.5 సంవత్సరం మెడిసిన్, 1 ఇయర్ ఇంటర్న్షిప్, ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలా, మరి మీరు అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకొని ఉండాలా. రిజిస్ట్రేషన్ తీసుకొని వచ్చి ఇండియాకి వచ్చి ఇండియాలో మీరు ఎగ్జామ్ రాయాలి, ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జిట్ ఎగ్జామ్లో పాస్ అయితే మీరు ఇండియాలో డాక్టర్. ఇప్పుడు ఇండియాలో చదివినా కూడా, ఇప్పుడు ఇండియాలో 1.5 2 కోట్లు పెట్టినా రేపు ఎగ్జిట్ ఎగ్జామ్ పెడితే వాళ్ళు కూడా రాయాలి. ఇప్పుడు ఎగ్జిట్ ఎగ్జామ్ ఫర్ సపోజ్ ఇండియాలో ఎగ్జిట్ ఎగ్జామ్ పెట్టారు మేడం, ఫర్ సపోజ్ నేను మరి చెప్పొచ్చు చెప్పకూడదు, ఎగ్జిట్ ఎగ్జామ్ రాశారు, ఫెయిల్ అయ్యారు, 1.5 2 కోట్లు పెట్టారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అబ్రాడ్లో రాశాడు, వచ్చాడు, రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు, ఇక్కడ ఎఫ్ఎంజీ రాశాడు, ఎఫ్ఎంజీలో ఫెయిల్ అయ్యాడు, ఎగ్జిట్లో ఫెయిల్ అయ్యాడు. తను అక్కడికి వెళ్ళి మళ్ళీ తను అక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ చేసుకోవచ్చు. అతను అక్కడ మళ్ళీ యుఎస్ఎంఎల్ఈ, యూకేఎంఎల్ఈ అవన్నీ ప్రాక్టీస్ చేసుకొని అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నీకు ఒకటే ఆప్షన్, డూ ఆర్ డై. అది కాబట్టి ఆ డూ ఆర్ డై నుంచి ఇప్పుడు చక్కగా డెఫినెట్లీ డూ అనే ఆప్షన్స్ బోల్డ్ మీరు దేశాలు చెప్పారు. సో మన నెక్స్ట్ ఎపిసోడ్ లో డేవిడ్ గారు దేశాల వారీగా మాట్లాడదాం. అసలు ఏ ఖచ్చితంగా. దేశానికి ఏంటి మెరిట్స్, మీరైతే ఎక్కడికి పంపిస్తారు, మీకు ఆప్షన్ ఇచ్చారనుకోండి ఎవరైనా, మీరు ఏ దేశానికి వెళ్తారు కూడా మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు అబ్రాడ్లో ఏంటంటే మీరు ఒక 6 monthsకు 2 lakhs పే చేసుకోగలిగితే మీరు వెళ్ళి చదువుకోవచ్చు. కానీ మన దగ్గర అలా కాదు కదా మేడం. మన దగ్గర బి కేటగిరీ 12.5 13 లక్షలు ఉంది, సి కేటగిరీ 20 lakhs 25 lakhs ఉంది. సి కేటగిరీ చదివే 25 lakhs 1 year ఖర్చుతోటి మీరు ఎంబీబీఎస్ అంతా కంప్లీట్ చేసుకొని రావచ్చు. చాలా ఇదే కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్. అంటే ఎందుకంటే నిజంగా ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, అలాగే మీరు అన్నట్టుగా టైం వేస్ట్ చేయకూడదు, తొందరగా మనం డాక్టర్ అయిపోవాలనుకునే వాళ్ళకి ఈ ఆప్షన్స్ ఉండడం చాలా సహేతుకమైన ఒక కొత్త ద్వారాలు తెరుచుకున్నాయని చెప్పొచ్చు డేవిడ్ గారు. అవునండి. ఇంకో విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు మెయిన్ కన్సల్టెన్సీలన్నీ కూడా పుట్టగొడుగులాగా ఉండే పేరెంట్ని, స్టూడెంట్ని విపరీతమైన కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు జార్జియా చేసే వాళ్ళు, జార్జియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మేడం, మీకు వియత్నాం, నేను అన్ని కంట్రీస్లో నా స్టూడెంట్స్ ఉన్నారు మేడం. మీకు ఒకటే పేరెంట్స్కి ఒకటే చెప్పదలుచుకున్నాను నేను, ఏంటంటే ఏ కంట్రీ అయినా కానీ మనం ఎన్నుకునే యూనివర్సిటీని బట్టి ఉంటుంది మేడం. ప్రతి కంట్రీలో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. చదువుకొని మీరు డిగ్రీ తీసుకొని ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ రాసుకోవచ్చు. కొంతమంది ఈ రష్యా చేసేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే మీరు ఆ కంట్రీ పోవద్దు, ఈ కంట్రీ పోవద్దు, ఏ కంట్రీ పోవద్దు, ఓన్లీ రష్యాలో మాత్రమే చదివితే మీకు సీట్ పనికి వస్తుంది, రష్యాలో చదువుకుంటే మీకు సీట్ పనికి రాదని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే అదే వేరే కంట్రీస్ లో 6+3 3 ఇంకా పడుతుంది, ఇంకేదో 9 అయిపోతుందని చెప్పి అవన్నీ కూడా తప్పుడు ప్రచారం అండి. ఇప్పుడు జార్జియా గురించి రష్యా వాళ్ళు మెయిన్ చెప్పేది ఏంటంటే 6+3 పడుతుంది, 9 పడుతుందని. జార్జియా గురించి మెయిన్ ఈ రష్యా వాళ్ళు ఏంటంటే తప్పుడు ప్రచారం బాగా చేస్తున్నారు. మీకు జార్జియాలో ఎఫ్ఎంజీ చెక్ చేసుకోండి, 80% ఎఫ్ఎంజీ, యుఎస్ఎంఎల్ఈ, తర్వాత జార్జియా కంట్రీ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అది మీకు ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మిగతా చోట్లన్నా మీరు అక్కడ రష్యాలో మాట్లాడాలా, రష్యాలో నేర్చుకోవాలా. అట్లా నేను రష్యాలో కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి కాలేజెస్ ఉన్నాయి, మనకు తక్కువలో వస్తుంది, ఎఫ్ఎంజీ కూడా చేసుకోవచ్చు, అన్ని కంట్రీస్ బాగుంటాయి. బట్ దేని మెరిట్స్ ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, పేరెంట్ వచ్చినప్పుడు ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, పేరెంట్స్ గైడ్లైన్స్ ఇవ్వాలా. అంతేగాని పేరెంట్ నువ్వు అక్కడ చదవద్దు, ఇక్కడ చదవద్దు, ఎక్కడ చదవద్దు, రష్యాలో చదివితే మాత్రమే నీకు ఇదైపోద్ది, ఇదిగో అని ఒక చెత్త అన్నీ తీసుకొచ్చి పేరెంట్ ముందు పెడతాడు. పాపం పేరెంట్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఇప్పుడు. అంటే రష్యా రిలేటివ్లీ ఏంటంటే జార్జియా కంటే కూడా రష్యా అంటే కొంచెం ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయేమో, ప్రపంచ యుద్ధాలు అవి ఇవి అని మనం వింటూ ఉంటాం కదా. అవును, వార్ సిచ్యువేషన్స్ ఉండే చుట్టుపక్కల ఉండే దేశాల్లో కూడా కొంచెం జంకుతున్నారు. అవును, కానీ మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఐ థింక్ చాలా ఇతర ఆప్షన్స్ ఇప్పుడు తెరుచుకున్నాయి. అవును, అవును. సో అంశాల వారీగా డేవిడ్ గారు మనం మాట్లాడదాం. అసలు పిల్లలకి ఏ కంట్రీ అయితే ఏ విధమైన కోర్స్ స్ట్రక్చర్ ఉంటుంది, ఏ విధమైన ఆపర్చునిటీస్ ఉంటాయి, వాతావరణం ఎలా ఉంటుంది, ఖర్చు ఎంత, అన్ని వచ్చే ఎపిసోడ్ లో మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.